హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో నిజమైన సంతోషాన్ని ఎలా పొందాలి, దాని వెనుక ఉన్న ఒక సింపుల్ ఐడియా గురించి తెలుసుకుందామా? ఒక్కసారి ఆలోచించండి, మనమేదైనా కొత్త వస్తువు కొంటాం గదా, అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. కానీ ఆ సంతోషం కొన్ని రోజులకే మాయమైపోతుంది. ఎప్పుడైనా గమనించారా అసలెందుకలా జరుగుతుంది? చూడండి, మనం వస్తువులు ఎందుకు కొంటాం? మన జీవితం ఇంకాస్త సులభంగా, హాయిగా ఉండాలనే కదా. కానీ చాలాసార్లు ఏం జరుగుతోందో తెలుసా? మన సౌకర్యం కంటే పక్కవాళ్లు మనల్ని చూసి వావ్ అనాలనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. నిజమే కదా? సరే, అయితే మన ఖర్చుల వెనక ఉన్న ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఐడియా ఉంది. కేవలం రెండు చిన్న పదాలు. వాటితో మొత్తం కథ మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. మరింకేంటి, మొదలుపెట్టేద్దామా? మొదటిది యూటిలిటీ, అంటే ఉపయోగం. మన రోజువారీ జీవితాన్ని నిజంగా మెరుగుపరిచేది ఏదైనా సరే యూటిలిటీనే. ఉదాహరణకు, వర్షం పడుతున్నప్పుడు మనల్ని తడవకుండా కాపాడే ఒక గొడుగు, లేదా రోజు బస్సులో నిలబడి ప్రయాణించేటప్పుడు కాళ్లకు హాయిగా ఉండే బూట్లు. ఇవన్నీ మనకోసం, మన సౌకర్యం కోసం కొనుక్కున్నవి. ఇక రెండవ పదం స్టేటస్. పేరులోనే ఉంది కదా, ఇది మనకోసం అస్సలు కాదు. కేవలం ఇతరుల కళ్లలో మనం గొప్పగా కనిపించడానికి. అంటే టీషర్ట్ వేసుకుంటే ఎంత సౌకర్యంగా ఉందని దానికంటే, దానిమీద ఏ బ్రాండ్ లోగో ఉందని దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అన్నమాట. ఇది మన జీవితాన్ని కాదు, కేవలం మన ఇమేజ్ని మాత్రమే పెంచుతుంది. చూడండి, మన ఆలోచన విధానంలో వచ్చే ఒక చిన్న మార్పు మన జీవితంలో ఎంత పెద్ద తేడా తీసుకొస్తుందో కదా. పక్కవాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి మన మనశ్శాంతికి విలువ ఇస్తే, అప్పుడు చూడండి జీవితం ఎంత ప్రశాంతంగా, అందంగా ఉంటుందో. సరే, ఈ యూటిలిటీ, స్టేటస్ అనేవి మాటల్లో చెప్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. అందుకే ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు చూద్దాం. అప్పుడు మనకు ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటగా ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ని కలుద్దాం. వాళ్ల పేర్లు రాహుల్ మరియు ఆశా. వాళ్ల కథేంటో చూద్దామా? ఇక్కడ చూడండి, రాహుల్ ఏం చేశాడంటే, తన చదువుకి, క్లాసులకు ఉపయోగపడుతుందని ఎక్కువసేపు ఛార్జింగ్ వచ్చే ఒక మంచి ల్యాప్టాప్ కొన్నాడు. ఇప్పుడు హాయిగా, ఎలాంటి టెన్షన్ లేకుండా చదువుకుంటున్నాడు. మరి ఆశా ఏం చేసిందంటే, ఫ్రెండ్స్ ముందు గొప్పగా ఫోటోలు తీసుకుని చూపించుకోవడానికి చాలా ఖరీదైన ఫోన్ కొంది. తీరా చూస్తే ఇప్పుడు దాని ఈఎంఐ కట్టలేక చాలా ఒత్తిడికి గురవుతోంది. చూశారా తేడా? రాహుల్ యూటిలిటీ నేర్చుకున్నాడు, ఆశా స్టేటస్ నుంచుకుంది. సరే, ఇప్పుడు మరో కథలోకి వెళ్దాం. ఈసారి ఇద్దరు ఉద్యోగులు. వాళ్ల పేర్లు అరవింద్ మరియు మనోజ్. ఇద్దరికీ కొత్తగా జాబ్ వచ్చింది, మంచి జీతం కూడా. ఇద్దరూ కలిసి ఒక కారు కొనాలని నిర్ణయించుకున్నారు. అరవింద్ చాలా తెలివిగా ఆలోచించాడు. తన జీతానికి సరిపోయేలా, రోజూ ఆఫీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లడానికి తక్కువ మెయింటెనెన్స్ ఉండే ఒక మంచి కారు కొన్నాడు. దాంతో అతని రోజువారీ ప్రయాణం చాలా తేలికైంది. కాని మనోజ్ అందరూ తనను చూసి గొప్పగా అనుకోవాలని తన జీతం కంటే ఎక్కువ ఈఎంఐ కట్టి మరీ ఒక పెద్ద బ్రాండ్ కారు కొన్నాడు. ఫలితమేంటి? ప్రతి నెలా ఈఎంఐ కట్టడం ఒక పెద్ద భారంగా మారి జీవితమంతా ఒత్తిడిగా తయారయింది. చూడండి, అరవింద్ జీవితం మెరుగుపడింది, మనోజ్ ఇమేజ్ మాత్రమే మెరుగుపడింది. ఇంకో విషయం ఆలోచిద్దాం. ఒక కుటుంబం ఉంది అనుకుందాం. వాళ్లు సమాజంలో గొప్పగా కనిపించాలని వాళ్ల ఆఫీసులకి చాలా దూరంలో ఒక పెద్ద ఇల్లు కొన్నారు. ఇప్పుడేమైంది? రోజూ ఆఫీస్ నుండి అలసిపోయి వస్తూ గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. ఇంటికి చేరేసరికి నీరసించిపోతున్నారు. అందరూ కలిసి సంతోషంగా ఒక కప్పు చాయ్ తాగే సమయం కూడా దొరకట్లేదు. ఇదంతా ఎందుకోసం? కేవలం ఇతరుల ముందు గొప్పగా కనిపించడం కోసం. చూశారా? ఈ స్టేటస్ అనేది మన విలువైన సమయాన్ని, చిన్న చిన్న సంతోషాలను ఎలా లాగేసుకుంటుందో. సరే, ఈ యూటిలిటీ, స్టేటస్ మధ్య మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి మన దగ్గర ఒక మ్యాజికల్ టూల్ ఉంది. అదేంటంటే ఒక చిన్న ప్రశ్న. ఏదైనా వస్తువు కొనే ముందు మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు, మొత్తం క్లియర్ అయిపోతుంది. అదేంటంటే, ఈ వస్తువు నా జీవితం కోసమా లేక ఇతరుల కళ్ల కోసమా? ఈ ఒక్క ప్రశ్నను మనసులో చాలా నెమ్మదిగా, నిజాయితీగా వేసుకోవాలి. దీనికి మన మనసు చెప్పే సమాధానం మన ఎన్నో నిర్ణయాలను మార్చే శక్తినిస్తుంది. అయితే
ఈరోజు మనం నేర్చుకున్న ఈ అద్భుతమైన విషయాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి కదా. దానికొక చిన్న సింపుల్ టిప్ ఉంది, చూద్దామా? ఇది చాలా సరదాగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఏదైనా పెద్ద వస్తువు కొనాలనిపించినప్పుడు ఒక చిన్న పేపర్ తీసుకోండి. దానిమీద యూటిలిటీ అని ఒకవైపు, స్టేటస్ అని మరోవైపు రాయండి. ఇప్పుడు మీరు కొనాలనుకుంటున్న వస్తువు ఈ రెండింటిలో దేని కిందకొస్తుందో నిజాయితీగా ఆలోచించండి. ఒకవేళ యుటిలిటీ అనే ఫీలింగ్ చాలా బలంగా అనిపిస్తేనే అప్పుడు మాత్రమే దాన్ని కొనండి. ఇది మన జీవితంలోకి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను పెంచే ఒక మంచి అలవాటు. ఈ మొత్తం విషయాన్ని దుర్గాసర్ ఒక్క వాక్యంలో చాలా అద్భుతంగా చెప్పారు. యుటిలిటీ జీవితాన్ని నిర్మిస్తుంది, స్టేటస్ ఒత్తిడిని నిర్మిస్తుంది. ఇందులో ఎంత లోతైన అర్థముందో కదా. మనం ముగించే ముందు ఈ ఒక్క వాక్యాన్ని మనందరం మనస్సులో అనుకుందాం. నేను డబ్బును నా జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఖర్చు చేస్తాను, ఇతరులను మెప్పించడానికి కాదు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన జీవితంలో ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తాయి.